హాయ్ హలో అండి. మనం రోజు కిచెన్లో ఎన్నెన్నో రెసిపీస్ చేస్తూ ఉంటాం, వంటలు చేస్తూ ఉంటాం, అందరినీ సాటిస్ఫై చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి అదేంటో తెలీదు, చిన్న జాగ్రత్త వల్ల చిన్న రెసిపీస్ అయినా మొత్తం స్పాయిల్ అయిపోతాయి. అలాగే ఈ కోల్డ్ కాఫీ కూడా, ఏముంది కోల్డ్ కాఫీ ఈజీయే కదా, ట్రై చేసేద్దాం అనుకొని ట్రై చేస్తున్నాను. 1 స్పూన్ వాటర్ ఎక్కువ వేయటం వల్ల మొత్తం రెసిపీయే ఫెయిల్ అయిపోయిందనమాట. అది లూజ్గా వచ్చేసింది. కోల్డ్ కాఫీ కొంచెం క్రీమీగా రావాలి కదా, డైరీ మిల్క్ తీసుకొచ్చి చాక్లెట్ సిరప్ ప్లేస్లో డైరీ మిల్క్ని మెల్ట్ చేసేద్దాం అనుకుంటే అది కూడా ఫెయిల్ అయిపోయిందనమాట. సర్లే పర్లేదు, కానీ టేస్ట్ అయితే బాగుంది. అందుకనే అంటారు కుకింగ్ చేసేటప్పుడు మైండ్ అండ్ సోల్తో చెయ్యాలి, హార్ట్ఫుల్గా చేసి కొంచెం ధ్యాస ఎక్కడ పెడితే అసలు రెసిపీస్ ఫెయిల్ అవ్వవు. అది ఎవ్రీ టైం పాసిబుల్ అవ్వదు కదా. ఎంత పెద్ద షెఫ్ అయినా, రోజు చేసే రెసిపీ అయినా ఒక్కొక్కసారి కొంచెం టేస్ట్ అటు ఇటు వస్తుంది. ఇలా కొంచెం ఫెయిల్ అయిన రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పి అయితే ఈ వీడియో తీసిన. మొత్తానికైతే డైరీ మిల్క్తో కోల్డ్ కాఫీ అయితే రెడీ అయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. టేస్ట్లో ఏమాత్రం కాంప్రమైజ్ లేదు. కాకపోతే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. వీడియో నచ్చితే లైక్ వేసుకోండి ఒకటి.